ఇదేమంటే టమాటో అట్టు. ఎలా అంటే ఒక టమాటాకాయ టమాటా అట్టు సగం బంగాళదుంప కూడా సగం పీస్ మీడియం సైజు సగం కట్ చేసిన బంగాళదుంప చెక్కు తీసేసి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి ఏదో నానబెట్టుకున్న గ్లాస్ బియ్యం ఒక పావు గ్లాసు అంటే పావు గ్లాస్ కాదు, గ్లాస్ అంటే పావు కేజీ అని అర్థం. పావు కేజీ బియ్యం నానబెట్టుకొని అందులో ఒక బిగ్ సైజ్ టమాటా అండ్ బిగ్ సైజ్ బంగాళదుంప సగం ముక్క హాఫ్ పీస్ అండ్ ఒక 2 మిరపకాయలు సన్నగా కట్ చేసేసి వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఉప్పు, కారం, పెసరంతా సోడా ఉప్పు, పెరుగు ఒక గరిటె పెరుగు వేసుకున్నానండి. ఒక గరిటె అంటే 1 టేబుల్ స్పూన్ పెరుగు. ఇలా చక్కగా మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసి మొత్తాన్ని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఇదిగోండి దోశలు వేసుకోండి. అంత క్రిస్పీగా స్మూత్గా మీకు ఎక్కడ కూడా గట్టిగా తగలదు. చాలా టేస్టీగా యామీగా ఉంటుందండి ఈ దోశ. పిల్లలు సైతం ఇష్టంగా తింటారు. ఈజీ అండ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్. మీకు రాత్రి కూడా బియ్యం నానబెట్టేసుకుంటే చాలు, మిగతా అంతా పొద్దున చక్కడ అట్లు తయారైపోతాయి. ఎన్నాళ్ళు తెలియక ఒక్క మినపప్పు మాత్రమే వాడుతుండే దాన్ని బియ్యాలు. ఒకసారి ఆ మినపప్పు లేకపోతే బియ్యం పెట్టుకొని అట్టే కూర్చునేదాన్ని. నాకేం దాడేసి తెలియలేదు. నాకు యూట్యూబ్ చూసాక తెలిసిందే. రకరకాల ప్రదేశాల నుంచి, ఏరియాస్ నుంచి, ప్రపంచం నుంచి వచ్చే వీడియోస్ అన్నీ చూస్తుంటా కదా, నాకు కొంచెం తెలివితేటలు పెరిగిపోయింది. ఇదిగోండి యమ్మీ యమ్మీ దోశ. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కామెంట్ సెక్షన్లో బాగున్నాయని పెట్టండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.